కావాలంటే అడుక్కోకూడదు, పోరాడి సాధించుకోవాలి అని చెప్పిన గొప్ప లీడర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన పోరాట పటిమ వింటుంటే వెంట్రుకలు నిక్కబొడుస్తాయంటే నమ్మకం తప్పదు. ఎక్కడున్నామన్నది కాదు, స్వాతంత్రం తెచ్చామా లేదా అన్నదే ముఖ్యమనే విధంగా ప్లాన్ చేసిన నాయకుడు. దేశం బయట ఉండి కూడా బ్రిటిష్ వారికి చెమటలు పట్టించిన నేత నేతాజీ. ఇంతటి గొప్ప జాతీయ నాయకుడి జయంతిని పురస్కరించుకొని జనవరి 23న పరాక్రమ్ దివాస్ గా జరుపుకుంటున్నాము అంటే ఈ గౌరవం సరిపోతుందా? నేతాజీకి మనం ఇవ్వాల్సిన నివాళి ఇదేనా? తీసుకొస్తాను అని చెప్పిన తీశాలి నేతాజీ. ఎక్కడున్నామన్నది కాదు, బ్రిటిష్ వాళ్ళని తరిమేశామా లేదా అన్నదే ముఖ్యం అనే తీరులో నేతాజీ స్వతంత్ర పోరాటం నడిచింది. చిన్న వయసులోనే రాజకీయ రంగప్రవేశం చేసి జాతీయ నాయకుల్ని మెప్పించి ఒప్పించిన ఘనత ఆయనకే దక్కింది. 2 పర్యాయాలు జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని గెలుచుకున్న పాపులారిటీ నేతాజీ సొంతం. మహాత్మా గాంధీ సిద్ధాంతంతో విభేదించినప్పటికీ ఆయనను జాతిపితగా పేర్కొన్న మొదటి వ్యక్తి నేతాజీ. స్వాతంత్రం బతిమాలుకుంటే రాదు, సాయుధ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కృషిని వెలుగులోకి రాకుండా చూసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఎప్పటి నుంచో నేతాజీ రహస్య పత్రాలను బహిరంగపరచాలన్న డిమాండ్ను అనుగుణంగా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. నిజానికి నేతాజీ మిస్టరీ విషయంలో నాడు ప్రధాని మోదీ రంగంలోకి దిగడం వెనుక ఓ కారణం ఉంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న నేతాజీ రహస్య ఫైళ్లను 2015 సెప్టెంబర్లో మమతా బెనర్జీ బహిర్గతం చేశారు. ఈ చర్యను నేతాజీ కుటుంబ సభ్యులు స్వాగతించారు. సరికొన్న రహస్య పత్రాలను బయటపెట్టారు. డిజిటల్ రూపంలో వాటిని ఢిల్లీలోని నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు. అయితే నేతాజీ ఏమయ్యారనే ప్రశ్న దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉంది. ఆయనకు సంబంధించిన రహస్య పత్రాలు 1000 వరకు ఉన్నాయన్నది చరిత్రకారులు చెబుతున్న మాట. అయితే ఇప్పటి వరకు అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్రం బయటపెట్టిన ఫైళ్లు మొత్తం ఇందులో సగం కూడా లేవు. సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన రహస్య పత్రాలను దశల వారీగా బయటపెడతామన్న ప్రధాని మోదీ ఆ తర్వాత 2021లో నేతాజీ జనరల్ ఆర్మీ స్థాపన జరిగింది. ఆ దీవులకు షహీద్ స్వరాజ్ అనే పేరు యాక్సిస్ కోడ్ నేమ్ ఉంది. ఈ ఆపరేషన్ సమయంలో అంటే 6 జూలై 1944న సింగపూర్ నుండి ఆజాద్ హింద్ రేడియో ప్రసారం చేసిన ప్రసంగంలోనే మహాత్మా గాంధీని జాతి హితామహుడు అని చంద్రబోస్ సంబోధించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ చేస్తున్న యుద్ధానికి గాంధీ ఆశీస్సులు శుభాకాంక్షలు కావాలని కోరారు. నిజానికి గాంధీని జాతిపితగా ప్రస్తావించడం ఇదే మొదటిసారి. జపాన్ సైన్యంతో కలిసి చంద్రబోస్ బ్రిటిష్ ఆధీనంలోని భారత భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించారు. అయితే కోహిమా, ఇంఫాల్ పట్టణాలను అసలు సుభాష్ చంద్రబోస్ భారత్ ను వదిలి వెళ్లి స్వాతంత్ర పోరాటాన్ని విదేశీ గడ్డ నుంచి ఎందుకు కొనసాగించారు? ఆయన మరణం వెనుక ఉన్న రహస్యాన్ని ఎవరు ఎందుకు బయటపెట్టలేదు? భారత ప్రభుత్వం దీనిపై ఎలాంటి ప్రయత్నాలు చేసింది? ఇందులో ఎప్పటికైనా ఏదైనా స్పష్టత వచ్చిందా? పరీక్షలకు హాజరై అందులో 4వ స్థానంలో నిలిచారు. 1921 వార్తాపత్రికను స్థాపించారు. బెంగాల్ ప్రావిన్షియల్ కాంగ్రెస్ కమిటీకి ప్రచార బాధ్యతలు చేపట్టారు. ఇక 1923లో బోస్ ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరియు బెంగాల్ స్టేట్ కాంగ్రెస్ కార్యదర్శిగా కూడా ఎన్నికయ్యారు. 1927లో జైలు నుండి విడుదలైన తరువాత బోస్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. స్వాతంత్ర్యం కోసం జవహర్లాల్ నెహ్రూతో కలిసి పనిచేశారు. 1938 నాటికి చంద్రబోస్ జాతీయ స్థాయి నాయకుడిగా మారారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా నామినేషన్ వేయటానికి అంగీకరించారు. అయితే చంద్రబోస్ ఆలోచనలు అప్పటికే చాలా స్పష్టంగా ఉన్నాయి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా బలప్రయోగం చేసి స్వరాజ్యాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నారు. అంటే నాటి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీతో సైద్ధాంతిక ఘర్షణ తార స్థాయికి చేరుకుంది. అందుకే గాంధీ చంద్రబోస్ అధ్యక్ష పదవిని వ్యతిరేకించారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ చీలింది. అయినా కట్టడి
రోజురోజుకు తీవ్రమవుతూ వచ్చింది. కలకత్తాలో ఆయన ఇంటిపై సిఐడి నిఘా పెరిగింది. దాదాపు హౌస్ అరెస్టులోనే చంద్రబోస్ ఉండాల్సొచ్చి గాంధీ ఆలోచనలకు, చంద్రబోస్ మార్గాలకు మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడింది. దీంతో కొన్ని రోజులు ఒంటరిగా గడిపిన చంద్రబోస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉన్న దేశాల సహాయంతో బ్రిటిష్ ఇండియాను స్వాధీనం చేసుకోవాలని అనుకున్నారు. ఇది చంద్రబోస్ ను ఆఫ్ఘనిస్తాన్ నుండి సోవియట్ యూనియన్ ద్వారా నాజీ జర్మనీకి వెళ్లటానికి కారణమైంది. బ్రిటిష్ ప్రత్యర్థులైన రష్యా, జర్మనీ, జపాన్లలో చంద్రబోస్ ప్రయాణం ఎన్నో ఒడిదుడుకుల్ని దాటుతూ కొనసాగింది. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి వ్యతిరేకంగా బర్మిస్ భూభాగంలో కీలకమైన యుద్ధాల్లో పోరాడింది. మైక్టిలా, మాండలే, పెగు, న్యాంగు, మౌంట్ పోపాలో ముఖ్యమైన పాత్ర పోషించింది. అయితే రంగూన్ పతనంతో చంద్రబోస్ ప్రభుత్వం సమర్థవంతమైన రాజకీయ సంస్థగా నిలిచిపోయింది. బోస్ సైనిక దళాల్లో అధిక భాగం లొంగిపోయింది. మిగిలిన దళాలు బోస్తో కలిసి థాయిలాండ్కు వెళ్లాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగింపులో జపాన్ లొంగిపోవటం, చంద్రబోస్ సైన్యంలోని మిగిలిన వారు కూడా లొంగిపోవటానికి దారితీసింది. ఇక సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18న జపాన్ పాలనలో ఉన్న తైవాన్ మీదుగా టోక్యోకు వెళుతుండగా విమానం కూలిపోవటంతో మరణించినట్లు వార్త వచ్చింది. కానీ ఆయన శవం మాత్రం కనబడలేదు. అయితే చంద్రబోస్ మద్దతుదారుల్లో చాలా మంది, ముఖ్యంగా బెంగాల్ ప్రజలు ఆయన మరణ వార్తను అంగీకరించలేదు. ఇక చంద్రబోస్ మరణ వార్త వచ్చిన కొన్ని గంటల్లోనే కుట్ర సిద్ధాంతాలు ప్రచారం ఊపందుకున్నాయి. అలా ఆ మరణం మిస్టరీగానే మిగిలింది. అయితే చంద్రబోస్ మరణించిన 2 రోజుల తరువాత ఆగస్టు 20, 1945న ప్రధాన తైహోకు శ్మశాన వాటికలో బోస్ మృతదేహాన్ని దహనం చేసినట్లు ప్రకటన వెలువడింది. 23 ఆగస్టు 1945న జపాన్ వార్తా సంస్థ డోట్రిస్ ఆయన మరణాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ 7న ఒక జపనీస్ అధికారి చంద్రబోస్ అస్థికలను టోక్యోకు తీసుకువెళ్లారని, మరుసటి రోజు ఉదయం వాటిని టోక్యో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అధ్యక్షుడు రామమూర్తికి అందజేసినట్లు తెలుస్తోంది. ఇక సెప్టెంబర్ 14న టోక్యోలో బోస్ స్మారక కార్యక్రమం జరిగింది. కొన్ని రోజుల తరువాత టోక్యోలోని నెచరెన్ బౌద్ధ మతానికి చెందిన రెంకోజీ ఆలయ పూజారికి అస్థికలను అప్పగించారు. అప్పటి నుండి అస్థికలు అక్కడే ఉన్నట్లు మరణించాడన్నది. అయితే ఇందులో నిజానిజాలు తెలుసుకోవటానికి భారత ప్రభుత్వం చాలా కమిటీలను ఏర్పాటు చేసింది. చేతులు కలిపి చంద్రబోస్ ప్రయాణిస్తున్న ఏ విమానమూ అక్కడ కూలిపోలేదని నిర్ధారణకొచ్చింది. అమెరికా ప్రభుత్వం కూడా దీన్ని సమర్థిస్తూ ఈ కమిషన్ కు లేఖ పంపింది. ఇక ఈ కమిషన్ తన నివేదికను నవంబర్ 8, 2005న భారత ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని ప్రభుత్వమే 17, 2006లో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ కమిషన్ నివేదిక ప్రకారం బోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదని, రెంకోజీ గుడిలో ఉన్నది ఆయన చితాభస్మం కాదని తేలింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ కమిషన్ నివేదికను తిరస్కరించింది. ఇలా భారత ప్రభుత్వం వేసిన కమిటీలు నేతాజీ సన్యాసి వేషంలో ఉన్నారని వచ్చిన కథలను కూడా తవ్విచూసి ఎలాంటి ఆధారం సంపాదించలేకపోయారు. ఇక ఇప్పటికీ నేతాజీ మరణంపై స్పష్టత కోసం ప్రభుత్వం సీరియస్ గా ప్రయత్నిస్తున్న దాఖలాలు లేవు. పోనీ దశల వారీగా ఆయనకు సంబంధించిన రహస్య పత్రాలు బయటపెడతామన్న మాట కూడా అటకెక్కింది. ఇక మిగిలింది అప్పటి నుండి నేతాజీ జయంతిని పరాక్రమ్ దివాస్ గా చేయటం భారతదేశానికే గర్వకారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మన జాతీయ నాయకుడు ఏమయ్యారు అనేది తెలుసుకోవద్దా? ఆ రహస్యం భారతదేశానికి అసలు తెలీదా? లేదంటే తెలియకూడదని బయట పెట్టలేదా? ఇదేనా మనం నేతాజీకి ఇచ్చే నివాళి? For more videos like this, subscribe Big TV channel.